నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అరుణకుమారి, న్యూరాలజిస్ట్. ఈ న్యూరాలజీకి సంబంధించిన జబ్బుల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ప్రజల్లో కొంత అవగాహన కల్పించడం కోసం. న్యూరాలజీ అంటే బ్రెయిను, నరాలు. బ్రెయిన్కి సంబంధించి, నరాలకు సంబంధించి రకరకాల వ్యాధులు ఉంటాయి. కొన్ని ఇవి న్యూరాలజిస్ట్ చూస్తారు అని కూడా పబ్లిక్కి తెలియదు. ఏంటంటే బ్రెయిన్కి ఇన్ఫెక్షన్స్ వస్తాయి, బ్రెయిన్కి స్ట్రోక్ వస్తుంది, బ్రెయిన్కి క్యాన్సర్లు వస్తాయి, అలాగే నరాలకి ఇన్ఫెక్షన్లు వస్తాయి. నరాల్లో రకరకాల బలహీనతలు వస్తాయి. వీటి గురించి కొంత అవగాహన కల్పించడం కోసం దీనిలో బ్రెయిన్ స్ట్రోక్ ఫస్ట్. ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది చాలా కామన్గా చూస్తున్న జబ్బు. ఈ మధ్యకాలంలో బ్రెయిన్ స్ట్రోక్స్ బాగా పెరిగిపోయినాయి. ఎందువలన అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాము. కారణాలు ఏంటి అంటే బీపీ పెరగటం, షుగర్ పెరగటం. ఈ అన్కంట్రోల్డ్ బీపీ, అన్కంట్రోల్డ్ షుగర్ వలన ఎక్కువ స్ట్రోక్స్ వస్తాయి. ఇవి వయసుని బట్టి కూడా వస్తాయి. ఓల్డ్ ఏజ్లో ఎక్కువ స్ట్రోక్స్ వస్తాయి. అలా కాకుండా యంగ్ ఏజ్లోనే స్ట్రోక్స్ ఇప్పుడు మొదలవుతున్నాయి అంటే యంగ్ ఏజ్లోనే బీపీ, షుగరు రావటం కూడా ఒక కారణం. అది కాకుండా మరీ చిన్నపిల్లల్లో అప్పుడప్పుడు స్ట్రోక్స్ వస్తాయి. దానికి ప్రత్యేకమైన కారణాలు ఉంటాయి. ఆ కారణాలను బట్టి ట్రీట్మెంట్ మారుతుంది. ప్రెగ్నెన్సీ వాళ్ళల్లో ప్రత్యేకంగా స్ట్రోక్స్ రావచ్చు. ఈ బీపీ, షుగర్ వలన వచ్చే స్ట్రోక్స్ కాకుండా ప్రెగ్నెన్సీ వాళ్ళల్లో వీనస్ స్ట్రోక్స్ అంటాము. అంటే వీన్స్లో రక్తం గడ్డగట్టడం కానీ, బ్లీడింగ్ అయిపోవటం కానీ జరుగుతుంది. వీటి వలన వీనస్ స్ట్రోక్స్ వస్తాయి. ప్రెగ్నెన్సీయే కాకుండా ఇది పర్టికులర్గా సమ్మరు. ఈ సమ్మర్లో డీహైడ్రేషన్ వలన వీనస్ స్ట్రోక్స్ ఎక్కువ అవుతాయి. అండ్ అదే కాకుండా ఆల్కహాలిక్స్లో కూడా వీనస్ స్ట్రోక్స్ ఎక్కువ ఉంటాయి. అందువలన ఈ స్ట్రోక్స్ని ప్రివెంట్ చేసుకోవాలి అంటే ఏ ఏ కారణాల వలన స్ట్రోక్స్ వస్తున్నాయో మనకు తెలిస్తే వాటిని కంట్రోల్లో ఉంచుకోగలిగితే మనం స్ట్రోక్స్ రాకుండా, బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా నివారించుకోగలుగుతాము. బీపీ కంట్రోలు, షుగర్ కంట్రోలు, వ్యాయామం, ఒబిసిటీ లేకుండా వ్యాయామం చేయాలి రెగ్యులర్గా. ఆల్కహాలు, ఇంతకుముందు మితంగా ఆల్కహాల్ తీసుకోకుంటే బెటరే అనేవాళ్ళు. ఇప్పుడు మితం లేదు, ఏం లేదు, అసలు ఆల్కహాల్ అనేదే ముట్టుకోవద్దు. ఆల్కహాల్ ముట్టుకుంటే కంపల్సరీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ, హార్ట్ అటాక్ కానీ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఇప్పుడు రీసెంట్ లెక్కల ప్రకారం ఇది. సిగరెట్ స్మోకింగ్, ఇంకా డీహైడ్రేషను, ఇలాంటివన్నీ కూడా మనం నివారించుకోవాలి. నెక్స్ట్, స్ట్రోక్స్ కాకుండా ఇంకా బ్రెయిన్కి వచ్చేది ఏంటి? ఇన్ఫెక్షన్స్. బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ వలన ఎలాంటి లక్షణాలు ఉంటాయి? మనిషి ఫిట్స్ రావటం కానీ, జ్వరంతో పాటు మన తెలివిలో లేకపోవటం, అంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడటము. మొదట్లో పిచ్చి పిచ్చిగా మాట్లాడటం ఉంటుంది, తర్వాత కోమాలోకి వెళ్ళిపోతాడు. ఇవి బ్రెయిన్ ఇన్ఫెక్షన్ లక్షణాలు. ఈ ఫిట్స్ రావటము, ఫీవరు, మనిషి మన తెలివిలో లేకపోవటము, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం, ఆ తర్వాత అసలు కోమాలోకి వెళ్ళిపోవటము. ఈ బ్రెయిన్ ఇన్ఫెక్షన్ల కారణాలు. బ్రెయిన్కి ఇన్ఫెక్షన్ సోకాలి అంటే అది రక్తం నుంచే సోకుతుంది. ఈ రక్తంలో ఇన్ఫెక్షన్ ఎలా వస్తుంది అంటే ఊపిరితిత్తుల ద్వారా కానీ, లేదా ఆహార వాహికల ద్వారా కానీ. ఈ రెండు రూట్స్ ప్రధానమైనవి. అవి కాకుండా ఇతరత్ర రూట్లు కూడా ఉండొచ్చు బ్లడ్ ద్వారా. కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, జలుబు, దగ్గు, జ్వరం వచ్చినప్పుడు ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకొని దాన్ని ప్రాపర్గా తగ్గించుకోగలిగితే బ్రెయిన్ ఇన్ఫెక్షన్లు తగ్గించడానికి ఛాన్స్ ఉంటుంది. బ్రెయిన్కి డైరెక్ట్ ఇన్ఫెక్షన్లు తక్కువ, బ్లడ్ ద్వారా వచ్చేదే ఎక్కువ. కనుక మిగిలిన ఇన్ఫెక్షన్లని మనకి తెలుస్తుంది ఏదో ఒక రూపంలో బయటికి. వాటిని తగ్గించుకోగలిగితే బ్రెయిన్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. ఒకవేళ బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వస్తే ఇమీడియట్గా న్యూరాలజిస్ట్ని సంప్రదించి సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ స్కాన్ కానీ చేస్తాము. వెన్నులో నుంచి నీరు తీసి టెస్ట్ చేయవలసిన అవసరం ఉంటుంది. అలాంటి టెస్టులు చేసుకొని ప్రాపర్ ట్రీట్మెంట్, యాంటీబయాటిక్స్, ఇంకా అదర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, అవి తీసుకోగలిగితే మనం ఆ ఇన్ఫెక్షన్ నుంచి పేషెంట్ని రక్షించుకోవచ్చు. ఇది కాకుండా బ్రెయిన్ క్యాన్సర్లు రకరకాలు ఉంటాయి. కొన్ని క్యాన్సర్లు అంత ప్రమాదకరమైనవి కాదు, కొంచెం పెరుగుతూ ఉంటాయి. అవి లక్షణాలు మొదట్లో పెద్దగా తెలియదు. ఒక సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత లక్షణాలు బయటపడతాయి. అలా కాకుండా కొన్ని క్యాన్సర్లు ఉంటాయి, అగ్రెసివ్ క్యాన్సర్స్. అవి నెల 2 నెలల్లోనే మొత్తం
తారుమారైపోతుంది పరిస్థితి. అలాంటి క్యాన్సర్లు కూడా ఉంటాయి. సో ఏదైనా బ్రెయిన్కి సంబంధించిన లక్షణాలు ఏమైనా కనపడిన వెంటనే డాక్టర్ని సంప్రదించి సరి అయిన టెస్టులు చేయించుకొని సరైన ట్రీట్మెంట్ తీసుకోగలిగితే మనం వీటి నుంచి రక్షణ పొందొచ్చు. అది కాకుండా ఇంకా నెక్స్ట్ నరాలు, స్పైనల్ కార్డు, నరాలు, వెన్ను నొప్పులు. ఈ మధ్యకాలంలో మెడ నొప్పి, వెన్ను నొప్పి ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది. ఎందువలన? ప్రాపర్గా సిట్టింగ్ పొజిషన్లో లేకపోవటం వలన, అబ్నార్మల్ పొజిషన్స్, ఫోన్లు పట్టుకోవటము, ల్యాప్టాప్లు గంటల తరబడి వర్క్ చేయటము, ఇలాంటివన్నీ కూడా వీటి కారణాలు. వాటిని అన్నిటినీ మనం ఇంటర్మీడియట్గా కొంత 5 నిమిషాలు 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. మధ్యలో అరగంటకి గంటకి 5 మినిట్స్ రెస్ట్ ఇస్తే వీటి నుంచి తగ్గించుకోవచ్చు. అది కాకుండా ఇంకా ఎత్రత్ర జీబీఎస్, ఈ మధ్యకాలంలో మనము పెరిఫెరల్ నర్వ్స్, నరాలకు సంబంధించిన జీబీఎస్, గులియన్ బ్యారీ సిండ్రోమ్ అనే వ్యాధి గురించి తెలుసుకున్నాం. అది ఈ మధ్యకాలంలో బాగా వార్తల్లో వచ్చింది. ఈ గులియన్ బ్యారీ సిండ్రోమ్ కేసులు ఈ మధ్యకాలం ఎక్కువైనాయి. ఎందుకు ఎక్కువైనాయి అంటే గతంతో పోలిస్తే, మాకు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎక్కువ అవ్వలేదు, కానీ 10 సంవత్సరాల క్రితం కంటే పోల్చుకుంటే ఎక్కువైనాయి. ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? ఇది పోస్ట్ ఇన్ఫెక్షియస్ డిసీజ్, అంటే ఇన్ఫెక్షన్లు వచ్చిన తర్వాత 2-3 నెలల తర్వాత ఇది బయటపడుతుంది. ఇది ఆటో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యి మన బాడీలో ఈ పెరిఫెరల్ నర్వ్స్ మీద పనిచేసి ఆ నర్వ్స్ని సరిగ్గా పని చేయనివ్వకుండా, ప్రాపర్గా పని చేయనివ్వకుండా వాటిని చచ్చుబడేలాగా చేస్తాయి. అందువల్ల ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ రాకుండా ఉండాలి అంటే ముందు ఇన్ఫెక్షన్లు నివారించుకోవాలి. ఇవాళ వచ్చిన ఇన్ఫెక్షన్ కలుగజేయట్లా ఆటో ఇమ్యూన్ డిసీజ్ని. ఎప్పుడో 2-3 నెలల క్రితం వచ్చిన ఇన్ఫెక్షను ఈ డిసీజ్ని కలుగజేస్తుంది. కనుక మనం సరి అయిన జాగ్రత్తలు తీసుకొని మన ఎన్విరాన్మెంట్లో, మనం తినే ఫుడ్లో మన ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోగలిగితే, కాలుష్యం లేకుండా చూసుకోగలిగితే ఈ ప్రాణాంతకమైన వ్యాధుల నుంచి మనం రక్షణ పొందొచ్చు. అది కాకుండా ఇంకా మజిల్ డిసీజెస్, కొన్ని కండరాలకు సంబంధించిన జబ్బులు కూడా న్యూరాలజిస్టులుగా మేమే చూస్తాము. ఈ మజిల్ డిసీజెస్ ఏంటి అంటే కొంతమందికి పుట్టుకలోనే వస్తుంది. పుట్టుకలోనే కింద కూర్చొని లేవలేకపోవటం, చిన్నప్పటి నుంచే పాకలేకపోవటం, నడవలేకపోవటం, పరిగెత్తలేకపోవటం, ఇలాగా స్టేజ్ని బట్టి కొన్ని డిసీజెస్ కొన్నాళ్ళ వరకు బాగానే ఉంటారు. అంటే 7-8 ఏళ్ళ వరకు బాగానే ఉంటారు. తర్వాత కింద కూర్చొని లేవలేరు. ఆ తర్వాత నెమ్మదిగా పరిగెత్తలేరు. మనం లేపి నిలబెడితే నడుస్తాడు, కానీ పరిగెత్తలేడు. ఆ తర్వాత ఇంకా కొన్నాళ్ళ తర్వాత మనం లేపి నిలబెట్టినా నడవలేడు. ఇలాంటి మజిల్ డిసీజెస్ కూడా అవి జన్యుపరంగా వచ్చినాయా లేదంటే ఏదైనా ఎంజైమ్ లోపం వలన వచ్చినాయా అనేది చూసుకోవాలి. ఎంజైమ్ లోపం వలన వచ్చిన జబ్బులైతే మనం ఆ టెస్ట్ చేయించి ఆ ఎంజైమ్ని రీప్లేస్మెంట్ థెరపీ ఇవ్వగలిగితే కనుక మళ్ళీ వాళ్ళు ఆటోమేటిక్గా మామూలు మనుషుల్లాగా పని చేసుకోగలుగుతారు. అయితే ఈ ఎంజైము ఎంత రిపీటెడ్గా ఇవ్వాలి, ఏ ఎంజైమ్ డెఫిషియన్సీ, ఇవన్నీ లెక్కలు ఉంటాయి. సో ఇలాంటి మజిల్ డిసీజెస్కి కూడా కొన్ని డిసీజెస్కి ట్రీట్మెంట్ లేదు, జెనెటిక్ డిసీజెస్కి, కానీ కొన్నిటికి ట్రీట్మెంట్ ఉంది. కనుక మనం ఏదైతే ట్రీట్మెంట్ చేయించుకోగలుగుతామో, ఏదైతే చేయించుకోలేమనేది ముందు తెలియాలి అంటే ఖచ్చితంగా న్యూరాలజిస్ట్ని సంప్రదించాలి. ఇదే కాకుండా ఇంకా ఈ మూమెంట్ డిజార్డర్స్ అంటాం. అంటే హైపర్ కైనెటిక్, కొంతమంది ఇలాగ కదిలిపోతూ ఉంటాయి, చేతులు కానీ కాళ్ళు కానీ డ్యాన్స్ లాగా వేస్తూ ఉంటారు. అది ఒక మూమెంట్ డిజార్డర్. దాన్ని కంట్రోల్ చేయాలి అంటే దానికి మందులు ఉంటాయి. ఆ మూమెంట్ డిజార్డర్స్ కూడా కారణాలు ఉంటాయి. కొన్ని జెనెటిక్ ఉంటాయి, కానీ కొన్ని ఎక్కువ మూమెంట్ డిజార్డర్స్కి మనము ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. కనుక ఏదైతే ప్రాబ్లం వచ్చిందో ఇమ్మీడియట్గా డాక్టర్ని సంప్రదించి దానికి మనం వైద్యం చేయించుకోవడానికి అవకాశం ఉంది. అది కాకుండా ఇంకొకటి ట్రెమర్ అంటాము, ఇలా వణుకుతూ ఉంటాయి. ఈ వణికే కేసులకు కూడా చాలా సింపుల్ మందులతోనే ఈ వణుకు అనేది తగ్గించవచ్చు. సో అదొకటి. అది కాకుండా ఇంకొకటి పార్కిన్సోనిజం అంటాం. ఈ పార్కిన్సోనిజం ఏంటంటే చిన్న వణుకు ఉంటుంది, దాంతోపాటు స్లో అయిపోతాడు మనిషి. అంటే ఇంతకుముందు స్పీడ్గా పనిచేయగలిగిన మనిషి ఇప్పుడు స్లోగా చేస్తున్నాడు. స్నానం చేయటం స్లో అయిపోతుంది, బ్రష్ చేయటం స్లో అయిపోతుంది, తినటం స్లో అయిపోతుంది, నడవటం స్లో, అన్నీ స్లో అయిపోతాడు. ఆ పార్కిన్సోనిజంకి కూడా ట్రీట్మెంటు చాలా మంచి రకాల మందులు వచ్చినాయి. ఇప్పుడు మంచి ట్రీట్మెంట్ ఉంది. అవసరమైతే సర్జరీ కూడా ఉంది దానికి. అది కాకుండా ఇంకా మతిమరుపు. ఈ మతిమరుపును చూసేది కూడా న్యూరాలజిస్ట్ డాక్టర్లే. మతిమరుపు అంటే డిమెన్షియా. ఈ మెమరీ లాస్ పేషెంట్స్ ఏ రకమైన మెమరీ లాస్,
ఏజ్ని బట్టి వచ్చే అల్జీమర్స్ డిసీజ్ అయితే ఒక రకమైన ట్రీట్మెంటు. అలా కాకుండా ఇంకా వేరే రకాల వలన ఏదైనా ఇన్ఫెక్షన్ల వలన వచ్చిన మెమరీ లాస్ అయితే ఆ ఇన్ఫెక్షన్ ట్రీట్మెంటు, లేదా హార్మోన్ లోపం వలన వచ్చిన మెమరీ లాసు, వైటమిన్ డెఫిషియన్సీ వలన వచ్చిన మెమరీ లాసు, ఇలాగ రకరకాల కారణాలు ఉంటాయి. ఆ కారణాలని అనలైజ్ చేసుకొని దాని ప్రకారము ట్రీట్మెంట్ తీసుకుంటే ట్రీటబుల్ కండిషన్స్ అన్నీ ట్రీట్మెంట్ బాగా జరుగుతుంది, ఎఫెక్టివ్గా పనిచేయగలుగుతారు. కొన్ని ట్రీటబుల్ కాకపోయినప్పటికీ కొంత లైఫ్ ప్రొలాంగేషన్ ఒకటి, రెండోది ఆ బతికినంత కాలము ఎక్కువ డిజబిలిటీ లేకుండా బతకటం ఎలాగా అనేది ఇవి తెలియాలి అంటే ఖచ్చితంగా న్యూరాలజిస్ట్ని సంప్రదిస్తేనే ఈ జబ్బుల గురించి సరైన వైద్యం అనేది అందుతుంది. నమస్కారం అండి. నేను గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరు జీజీహెచ్లో పనిచేస్తున్నాను అసోసియేట్ ప్రొఫెసర్గా. ఈ గుంటూరు జీజీహెచ్లో ఇప్పుడు నేను చెప్పిన అన్ని రకాల కేసులు వస్తున్నాయి. ఇవే కాకుండా రేర్ కేసులు వస్తాయి ఎప్పుడైనా మాకు. ఆ రేర్ కేసులకి జెనెటిక్ టెస్టులు కానీ ఇంకా అవసరమైన రేర్ బయాప్సీలని ఇలాంటి టెస్టులు చేయవలసి వస్తుంది. అవి కూడా అన్నీ ఉచితంగా గవర్నమెంట్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. కనుక ప్రజలందరూ ఈ గవర్నమెంట్ హాస్పిటల్ సేవల్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.